స్క్రీన్పై కోట్లకు పడగలెత్తే విలన్గా కనిపించే అజయ్ ఘోష్ నిజ జీవితంలో ఇంటి అద్దె కట్టలేక పిల్లల స్కూల్ ఫీజులు చెల్లించలేక మళ్లీ కూలి పనికి వెళ్లాలనుకున్నారంటే మీరు నమ్ముతారా? కానీ నిజంగానే ఆయనకు ఆ పరిస్థితి వచ్చింది. ఎక్కడో ఒక మారుమూల పల్లెటూరిలో పుట్టి పెయింట్ పని, పొలం పని చేసుకుంటూ సినిమాల మీద పిచ్చితో పెళ్లాం పిల్లల్ని వదిలేసిన అజయ్ ఘోష్ ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో గొప్ప క్యారెక్టర్స్ చేసి తమిళ్, కన్నడ సినిమాల్లో కూడా బిజీగా ఉన్నారు. అయితే సూపర్ హిట్ సినిమాల్లో యాక్ట్ చేసినా కూడా ఆయనకు సంవత్సరం పాటు అవకాశాలు ఎందుకు రాలేదు? స్టేజ్ మీద ఎందుకని ఆయన అలా బూతులు మాట్లాడతారు? చిరంజీవి గారి సినిమాల్లో 3 సార్లు ఛాన్స్ వచ్చినా ఎందుకు చెయ్యలేదు? అందరూ ఉండి కూడా అనాథాలా బ్రతుకుతున్నారు. 80 సినిమాల్లో యాక్ట్ చేసి ఎన్ని కోట్లు సంపాదించారు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చెయ్యకుండా చివరి వరకు చూడండి. అజయ్ ఘోష్ గారి ప్రయాణం ఎక్కడ మొదలైంది అనే విషయం గురించి తెలుసుకోవాలంటే మనం ఆయన సొంత ఊరైన ఏటపాకకు వెళ్ళాలి. సినిమా గ్లామర్ వెనుక ఉండే చీకటి కోణాలను చూసే ముందు ఆయన పునాదులను మనం అర్థం చేసుకోవాలి. సినిమాల్లోకి రాకముందు ఆయన జీవితం పూలబాట ఏమీ కాదు. నిజానికి ఆయన ఒక సాధారణ కూలి పని చేసే వ్యక్తిగా తన జీవితాన్ని ప్రారంభించారు. కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకుని రోజువారీ కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషించేవారు. అయితే ఆయనలో ఒక అద్భుతమైన కళాకారుడు కూడా ఉన్నాడు. చిన్నప్పటి నుండి సాంస్కృతిక కార్యక్రమాలన్నా, నాటకాలన్నా ఆయనకు ప్రాణం. ఎక్కడ నాటకం ప్రదర్శించినా చూడడానికి పరిగెత్తేవారు. ఆ ఆసక్తే ఆయనను మెల్లగా నాటకరంగం వైపు నడిపించింది. అలా ఒక ఆర్టిస్టుగా ఆయన తొలి అడుగులు నాటకాల్లో పడ్డాయి. నాటకాల్లో ఆయన పండించే హావభావాలు, గంభీరమైన స్వరం ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి. కానీ వెండితెరపై అవకాశం రావడం అంత తేలికైన విషయం కాదు కదా. ఆయన ఎన్నో ఏళ్లపాటు ఆఫీసులో చుట్టూ తిరిగారు. ఇక ఆయన కెరియర్లో మొదటి పెద్ద మలుపు అంటే దర్శకుడు దేవకట్టగారి ప్రస్థానం అని చెప్పాలి. అజయ్ ఘోష్ గారి మాటల్లోనే చెప్పాలంటే దేవకట్టగారు ఆయనకు ఒక నటుడిగా అక్షరాభ్యాసం చేశారు. ఆ సినిమా తర్వాత పూరీ జగన్నాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన జ్యోతిలక్ష్మి ఆయనకు ఒక ప్రత్యేకమైన బ్రాండ్ను తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో ఇండస్ట్రీలో ఒక కొత్త విలన్ వచ్చాడని అందరూ అనుకున్నారు. అయితే ఒక హిట్ సినిమా వచ్చినంత మాత్రాన జీవితం సెటిల్ అయిపోతుందని చాలామంది అనుకుంటారు. కానీ అజయ్ ఘోష్ గారి విషయంలో అది జరగలేదు. జ్యోతిలక్ష్మి సినిమా తర్వాత అందరూ ఆయనను పొగిడారు, ఇక నీకు తిరుగులేదు అన్నారు. కానీ వాస్తవమేంటంటే ఆ సినిమా తర్వాత దాదాపు 1.5 సంవత్సరాల పాటు ఆయనకు ఒక్క సినిమా అవకాశం కూడా రాలేదు. ఆ సమయం ఆయన జీవితంలో అత్యంత కఠినమైనది. ఇంటి అద్దె కట్టడానికి కూడా ఆయన దగ్గర డబ్బుల్లేవు. దాంతో పిల్లల స్కూల్ ఫీజులు చెల్లించడానికి ఆయన చాలా ఇబ్బంది పడ్డారు. అలా ఆ టైంలో ఊరి నుండి తల్లిదండ్రులు ఫోన్ చేసినప్పుడు తన పరిస్థితి చెప్పుకోలేక ఆయన సతమతమయ్యేవారు. దాంతో ఆ పరిస్థితుల్లో మళ్లీ తన పాత కూలిపనికే వెళ్ళిపోదామా అని కూడా ఆయన ఆలోచించారంటే ఆ కష్టాలు ఎంత తీవ్రంగా ఉండేవో మనం ఊహించవచ్చు. అయితే ప్రతి మనిషి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అని అంటారు కదా. అజయ్ ఘోష్ గారి విషయంలో ఆయన భార్య అక్షరాలా అలాగే నిలబడ్డారు. తాను కూలిపనులకు వెళ్తూ కూడా పిల్లలను చదివించి భర్తకు ధైర్యాన్ని నూరిపోశారు. అజయ్ ఘోష్ గారు ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి తన భార్య త్యాగమే కారణం అని ఆయన ఎంతో గర్వంగా చెప్తారు. ఇటువంటి క్లిష్ట సమయంలోనే సుకుమార్ గారి రూపంలో ఆయనకు ఒక వరం దొరికింది. రంగస్థలం సినిమాలో నాయుడు పాత్ర కోసం సుకుమార్ గారు ఆయనను ఎంచుకున్నారు. ఆ సినిమా అజయ్ ఘోష్ గారి జీవితాన్ని సమూలంగా మార్చేసింది. ఆ సినిమా ఇచ్చిన విజయంతోనే ఆయన తన సొంత ఊరైన ఏటపాకలో ఒక అందమైన ఇల్లు కట్టుకోగలిగారు. అందుకే ఆయన దృష్టిలో సుకుమార్ గారు ఒక దర్శకుడు మాత్రమే కాదు, ఒక ఆరాధ్య దైవం కూడా. ఇక అజయ్ ఘోష్ గారు షూటింగ్ సమయంలో స్టార్ హీరోలతో ఎలా ఉంటారో వింటే చాలా ముచ్చటేస్తుంది. రంగస్థలం షూటింగ్ సమయంలో రామ్ చరణ్ గారితో జరిగిన ఒక సంఘటన ఆయనకు బాగా గుర్తుండిపోయింది. ఒక ఫైట్ సీన్ చేస్తున్నప్పుడు అజయ్ ఘోష్ గారి కాలికి దెబ్బ తగిలితే చరణ్ గారు వెంటనే స్పందించి తన సొంత ఆసుపత్రి అయిన అపోలోకు పంపించి వైద్యం చేయించారట. అలాగే పుష్ప సినిమా సమయంలో అల్లు అర్జున్ గారు ఆయన టైమింగ్ను చూసి ఆశ్చర్యపోయేవారట. నిజానికి పుష్ప సినిమా చేస్తున్నప్పుడు ఆయన చాలా భయపడ్డారు. అప్పుడు కరోనా సెకండ్ వేవ్ నడుస్తోంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి మరణం ఆయనను మానసికంగా కృంగదీసింది. తనక్కూడా ఏమైనా జరుగుతుందేమో అన్న భయంతో సినిమా వద్దు అని సుకుమార్ గారికి చెప్పారట. కానీ సుకుమార్ గారు అర్ధరాత్రిపూట ఫోన్ చేసి అరగంట సేపు ధైర్యం చెప్పి ఆయనను ఆ సినిమాలో ఉండేలా చూశారు. ఆ నమ్మకమే ఆయనను నేడు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చిన కొండరెడ్డిగా నిలిపింది. ఇక చాలామంది ప్రేక్షకులు అనుకుంటూ ఉంటారు,
అజయ్ ఘోష్ గారు విలన్గా బిజీ అయిపోయారు కదా, 100 కోట్లు సంపాదించేసుంటారు, ఎన్నో ఎకరాల పొలాలు కొనేసుంటారు అని. కాని ఆయన తన ఆస్తుల గురించి మాట్లాడుతూ చెప్పిన విషయాలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. బయట నుండి చూసేవాళ్లకు మేమంతా కోట్లు సంపాదిస్తున్నట్లు కనిపిస్తుంది, కాని వాస్తవం అది కాదు అని ఆయన అంటారు. తనకు ఉన్న ఆస్తి కేవలం తన ఊరిలో కట్టుకున్న ఒక ఇల్లు మరియు హైదరాబాద్లో ఉన్న ఒక చిన్న ఫ్లాట్ మాత్రమే. ఆ ఫ్లాట్ కూడా కేవలం తన సంపాదనతోనే కాకుండా తన పెద్ద కుమారుడు ఉద్యోగం చేస్తూ దాచుకున్న డబ్బులు మరియు తన పొదుపు మొత్తాన్ని కలిపి కొనుగోలు చేశారట. ఒక తండ్రికి ఇంతకంటే పెద్ద ఆస్తి ఇంకేముంటుంది చెప్పండి. ఆయన తన పిల్లల గురించి మాట్లాడుతూ ఎంతో గర్వపడతారు. ఆయన పెద్ద కుమారుడు విప్రోలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుండగా చిన్న కుమారుడు సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్నారు. తన పిల్లల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దడమే తన జీవిత లక్ష్యం అని ఆయన నమ్ముతారు. అలాగే తన ఇంటికి వచ్చిన కోడలు కూడా చాలా పద్ధతిగల ఆవిడ అని, ఆయన తన కుటుంబంలో కలిసిపోయింది అని ఆయన ఎంతో సంతోషంగా పంచుకున్నారు. ఇంతటి సాదాసీదా మనస్తత్వం ఉండబట్టే ఆయనకు ఇండస్ట్రీలో అందరూ గౌరవమిస్తారు. నటుడిగా ఆయన ఎందరో దిగ్గజాలను స్ఫూర్తిగా తీసుకున్నారు. ఎస్వి రంగారావు గారు, కైకాల సత్యనారాయణ గారు, రావు గోపాలరావు గారు వంటి మహానటుల బాటలో నడవాలని ఆయన కోరుకుంటారు. ముఖ్యంగా కోట శ్రీనివాసరావు గారంటే ఆయనకు ప్రాణం. కోటగారి నటనలోని వేరియేషన్స్ చూసి తాను ఎప్పుడూ ఆశ్చర్యపోతుంటానని, ఆయన నీడన నిలబడగలిగే అంతటి నటుడినైతే చాలు అని ఆయన అంటారు. నటన అనేది కేవలం బ్రతకడానికి ఒక మార్గం, దాన్ని చూసి గర్వించాల్సిన అవసరం లేదు అని చెప్పే మాటలు మనకు ఎంతో నేర్పిస్తాయి. ఇక తెలుగు, తమిళ్, కన్నడ అన్ని భాషల్లో కలిపి 80 సినిమాల వరకు చేసిన అజయ్ ఘోష్ ప్రస్తుతం చేతినిండా ఎన్నో సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఆయన తనకి ఎంతో ఇష్టమైన చిరంజీవి గారి సినిమాల్లో నటించే అవకాశం 3 సార్లు వచ్చినా డేట్స్ కుదరక మిస్ అయ్యానని, అది తన దురదృష్టం అని ఆయన అంటారు. ఆచార్య, వాల్తేరు వీరయ్య సినిమాలను మిస్ చేసుకోగా ముఖ్యంగా గాడ్ ఫాదర్ సినిమాను మిస్ చేసుకోవడం ఆయనకు చాలా బాధ కలిగించిందట. కానీ నందమూరి బాలకృష్ణ గారితో వీరసింహరెడ్డి సినిమాలో పనిచేసిన అనుభవం ఆయనకు ఎంతో గొప్పగా అనిపించింది. బాలయ్య గారి జ్ఞాపకశక్తి, ఆయనకు ఉన్న పురాణాల పరిజ్ఞానం చూసి అజయ్ ఘోష్ గారు ఫిదా అయిపోయారట. ముగింపుగా చెప్పాలంటే అజయ్ ఘోష్ గారి జీవితం ఒక నిరంతర పోరాటం. కూలిపని నుండి వెండితెర విలన్గా ఎదిగిన ఆయన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. ఎన్ని విజయాలు అందుకున్నా తన మూలాలను, తన కుటుంబాన్ని మరియు తన బాధ్యతలను ఆయన ఎప్పుడూ మర్చిపోలేదు. తనకి ఉన్నంతలో తృప్తిగా ఉంటూ సినిమానే తన ప్రాణంగా భావించే ఇలాంటి నటులు ఉన్నంతకాలం ప్రేక్షకులకు మంచి వినోదం అందుతూనే ఉంటుంది. మీకు అజయ్ ఘోష్ గారు నటించిన సినిమాల్లో ఏ పాత్ర అంటే ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.